సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలని టార్గెట్ చేసి వాటిని మాత్రమే షూట్ చేయడం కాదు, ఇంక్లూడింగ్ స్పై ఏజెంట్స్ అంటే పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న భారతీయుల్ని కూడా ఏరివేత ఈ ఆపరేషన్ సింధూర్లో భాగమే. రీసెంట్గా ఇందులో 12 మంది పాకిస్తానీ స్పై ఏజెంట్స్ని ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టార్టింగ్ విత్ జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి అర్మాన్ సింగ్ దాకా మొత్తం 12 మంది భారతీయులు పాకిస్తాన్ కోసం పనిచేస్తూ పట్టుబడ్డారు. వీళ్ళలో యూట్యూబ్ బ్లాగర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇట్లా వెరీ కామన్ ఆడియన్స్ సెగ్మెంట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ కోసం పనిచేస్తూ పట్టుబడ్డారు. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ న్యూస్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? Tired but okay, no problem. Always. Studio తిరుగుతున్నాను. This is my 5th recording of the day. But still you look like I'm a Complan boy. I have no choice but to be fresh. People are waiting, in fact loving to hear after this from another you. 2 more channels నాకు ఇంకా 2 ఛానల్ ఉన్నాయి చేయడానికి కంప్లీట్ చేయాలి. ఇంకా మీ ఎనర్జీని డ్రైన్ చేయకుండా సార్, let me get into straight to the point. Sir, as I've told in the introduction, 12 మంది పాకిస్తానీ స్పై ఏజెంట్స్ని ఇండియన్ ఫోర్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మిలిటరీ స్ట్రైక్స్, ఇట్ ఈస్ ఆల్సో ఐడెంటిఫైయింగ్ దీస్ పీపుల్ అన్న మాటకి సమరైజ్ చేస్తూ ఓవర్ వ్యూ ఆఫ్ యోర్స్ ఏంటి చెప్పండి సార్. స్పైయింగ్ అనేది చాలా పాత గేమ్ అండి. అది పాత టైంలో ఎట్లా ఉండంటే మోర్స్ కోడ్ క్రాక్ చేయడము, ఫిజికల్ స్పైయింగ్ చేయడం అంటే ఒక మనిషి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తున్నాం, వాళ్ళ వెంట ఒక కార్లోనో బైక్లోనో దూరి కనిపెట్టడం. మూడవది రికార్డింగ్ చేయడం. ఆ టైంలో మొబైల్ ఫోన్ లేకుండా, కానీ సపోజ్ ఒక రష్యన్ డిప్లొమాట్ వచ్చి ఒక హోటల్లో ఉన్నారంటే వచ్చే ముందే హోటల్లో వాళ్ళు ఏదో బగ్గింగ్ డివైస్ పెట్టేస్తారు. దాని నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నారు మొత్తం తెలిసిపోతుంది. ఇంకా ఫిజికల్ స్పైయింగ్ ఉంటుంది. దట్ ఈస్ ఒక దేశం కోసం ఇంకో దేశం స్పై చేస్తుంది. మనం రష్యన్స్ వైపు చూసాం, అమెరికన్స్ వైపు చూసాం, ఈవెన్ ఇజ్రాయలీ వైపు నుంచి చూసాం మనం చాలా మాట. స్పైయింగ్ అనేది చాలా మాతహారి నుంచి ఇట్స్ అ బిగ్ గేమ్ అన్నమాట స్పైయింగ్ది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక దాని రీజన్ మారిపోయింది. స్పైయింగ్కి రీజనే ఉంటుంది. ఫస్ట్ ఒక దేశం కోసం చేస్తాం, ఒకసారి ఆ దేశం నాకు చాలా ఇష్టం అంటే వాళ్ళ కోసం చేస్తాం, లేకుంటే డబ్బులతో చేస్తాం, మనీ ఎవరైనా డబ్బులు ఇచ్చారు డబ్బులు బట్టి చేస్తాం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డబ్బులు ప్లస్ రికగ్నిషన్ ప్లస్ బ్లాక్మెయిల్. ఎగ్జాక్ట్లీ సార్. సో జ్యోతి మల్హోత్రా కేసు తీసుకుందాం. దట్ ఆమె ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ఎంబసీతో టైఅప్లో ఉండే, అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చూస్తారు చాలా పాపులర్ ఉన్న జర్నలిస్ట్ని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ కూడా చూడండి, హైదరాబాద్లో కూడా ఇరానియన్ కన్సులేట్ ఉంది, అమెరికన్ కన్సులేట్ ఉంది, బ్రిటిష్ కన్సులేట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి చిన్న చిన్న కన్సులేట్స్. కానీ ఈ బ్రిటిష్ అండ్ అమెరికన్ ద బిగ్గెస్ట్, అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ న్యూస్ వాళ్ళని కల్టివేట్ చేస్తారు. మన కన్సులేట్ గురించి మాట్లాడుతున్నాం, ఎంబసీ ఢిల్లీ ఇంకో స్టోరీ అది. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఒక 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 తప్పు తీసుకొచ్చి డెఫినెట్గా వాళ్ళ అమెరికన్ డే అని చెప్పి వీళ్ళని పిలిపిస్తారు, పెద్ద డిన్నర్ పెడతారు. అందరి రికగ్నిషన్, వాళ్ళ కమిషనర్, వాళ్ళ ట్రేడ్ కమిషనర్స్ కానివ్వండి, అంబాసిడర్, వాళ్ళందరి కార్డ్స్ ఎక్స్చేంజ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, వీళ్ళకి అమెరికాకి ఇన్వైట్ చేస్తారు వీళ్ళని. అండ్ అమెరికాని ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఇట్ కెన్ బి ఎనీ కంట్రీ. ఓకే, మీరు మా దేశానికి రండి, వీ హ్యావ్ 10 day లాంగ్ ఒక ఎక్స్పోజర్ టూర్. మా దగ్గర ఉన్న నాసాకి తీసుకెళ్తాం, మా దగ్గర ఉన్న ఏదైనా టెస్ట్ లాకి తీసుకెళ్తాం, ఇట్లాంటి అమెరికాని షోకేస్ చేయడానికి చేస్తా అని చెప్తారు. సో వీళ్ళు వాళ్ళతోని టైఅప్ అయిపోతారు. ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని కంప్లీట్ స్టే కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ డ్రింక్స్ కానివ్వండి అన్నీ వాళ్ళు చూసుకుంటారు కంప్లీట్. దాని తర్వాత గిఫ్ట్ అదేమని ఇస్తారు. సో ఏమైందని మీరు వాళ్ళు బ్రాకెట్లో వచ్చేసారు సడన్గా. నెక్స్ట్ టైం వాళ్ళు ఒక ఆర్టికల్ ఉందండి, ఇట్లా ఒక జర్మన్ కంపెనీ ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంట, మా దగ్గర అమెరికాలో దానికన్నా బెటర్ ప్రోడక్ట్ ఉంది ఒకటి, మీరు ఒక నెగటివ్ స్టోరీ రాస్తారా అని అడుగుతారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, నెగటివ్ స్టోరీ. నిన్ననే పాకిస్తాన్ ఒక ఫారిన్ మినిస్టర్ చెప్పారు, ఆయన ఫార్మర్ ఫారిన్ మినిస్టర్, ఐ వోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ బట్ షీ ఈజ్ అ వెరీ పాపులర్ జర్నలిస్ట్. ఇప్పుడు కూడా షీ ఈజ్ వెరీ ఏజ్డ్ నౌ, జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. షీ ఈజ్ అ సోషల్ యాక్టివిస్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాస్తుంది సండే రోజు ఒక కాలమ్. ఆమె దగ్గర హీ ఆస్క్డ్ టు రైట్ అన్ ఆర్టికల్ ఫేవరింగ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ అండ్ షీ అబ్లైజ్డ్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. సో ఇది కాన్స్టెంట్, ఇది మనం కూడా చేస్తాం, వాళ్ళు చేయడం కాదు మనం కూడా చేస్తుంటాం. కానీ
ఇట్లా ట్రాప్ చేయడంలో ఏమైపోతుందంటే వీళ్ళు సూనర్ ఆర్ లేటర్ ఆ ఎంబసీతో కనెక్షన్ డెవలప్ చేస్తారు, ఆ కన్సులేట్తో కనెక్షన్ డెవలప్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. అది ఏదైనా ఉండొచ్చు, రొమాంటిక్ ఉండొచ్చు, లేకుంటే ఫిజికల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాని నుంచి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన ప్రూఫ్ తీసుకుంటారు. దట్ ఈస్ ఐదర్ వే ఆఫ్ క్యాష్ ఆర్ బై డిజిటల్ మోడస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది అయిన తర్వాత దెన్ దే కైండ్ ఆఫ్ స్లోలీ వీళ్ళని అడుగుతారు, ఆ అంబాలా కంటోన్మెంట్ ఫోటోగ్రాఫ్ నాకు కావాలి కొంచెం, ఏం లేదు ఒట్టిదా చూడడానికి ఎట్లా ఉంది కంటే చాలా బాగుందంట కదా అని చెప్తారు. ఇప్పుడు మన దగ్గర సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, టెక్నికలీ దాని లోపల ఫోటోలు తీసుకోలేరు మీరు, ఎంట్రన్స్లోనే ఉంటుంది. 5-6 గేట్లు ఉన్నాయి దానికి, మారేట్పల్లి వైపు నుంచి, సికింద్రాబాద్ క్లబ్ వైపు నుంచి, హకీంపేట్ వైపు నుంచి, బొలారం వైపు నుంచి, యాపరాల్ వైపు, అన్ని ప్లేసెస్లో వాళ్ళు బోర్డు పెట్టారు, నో కెమెరా నో డ్రోన్స్. కానీ అప్పుడు కూడా నేను చూసాను చాలామంది డాష్ బోర్డ్ మీద పెడతారు కెమెరా, లేకుంటే ఫోటోలు తీసుకుంటే పోతారు. వాళ్ళకి తెలియదేమో బహుశా, ఎస్పెషల్లీ 2-వీలర్ డ్రైవర్స్ వాళ్ళు ఫోటో తీస్తూనే వీడియో తీస్తూనే పోతుంటారు. ఆర్మీ ట్యాంక్ కనిపించింది ఒక వీడియో తీసుకుంటారు, బట్ ఇట్ ఈస్ అ ప్రొహిబిటెడ్ ఏరియా. ఓకే, సికింద్రాబాద్ ఈజ్ అ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, అంత స్ట్రాటజిక్ వాల్యూ లేదు. గోల్కొండ వైపు ఆర్టిలరీ సెంటర్ ఉంది, దట్ ఈస్ స్ట్రాటజిక్ వాల్యూ. సో ఫొటోస్ తీసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు మీరు గోల్కొండ ఫోర్ట్ పైకి వెళ్తే అక్కడి నుంచి మీరు కంప్లీట్ ఆర్టిలరీ సెంటర్ ఫోటో తీసుకోవచ్చు. దట్స్ ఎ హైలీ రిస్కీ థింగ్, కానీ ఏం చేయలేము అది, ఎందుకంటే అట్లా పొజిషన్లో ఉందన్నమాట గోల్కొండ ఫోర్ట్ పైన ఉన్నది. అట్లా మీరు రేపు ఇది కల్పాకం న్యూక్లియర్ ప్లాంట్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్, బేగంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్, ఈ 2 ట్రైనింగే, నో ప్రాబ్లం. అంటే దుండిగల్ అండ్ హకీంపేట ట్రైనింగ్ బేసెస్, ఒకటి ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్, ఒకటి హెలికాప్టర్ మన హకీంపేట వైపు ఉన్నది. సో ఇక్కడ ఇంకోటి బేగంపేట ఇస్ ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్, మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. కానీ వాళ్ళకు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది, ఎవరు వచ్చి ల్యాండ్ అవుతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, ఏమైనా ఎక్విప్మెంట్ అన్లోడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఇవన్నీ చేస్తారు వీళ్ళు. సో మీరు జ్యోతి ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాక్టీస్ జర్నలిస్టులని ట్రాప్ చేసి బ్రైబ్ చేసే కాన్సెప్ట్ నడుస్తోంది అనుకుంటే, ఐఎస్ఐ ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా, దేవేందర్ సింగ్, అర్మాన్, ఇట్లా లిస్ట్ ఆఫ్ 12 మంది, వీళ్ళలో కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఐఎస్ఐ ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అందులో ఆర్డినరీ యూత్ దగ్గర నుంచి వ్లాగర్స్ వరకు చేసి వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని మార్చుకుంటోంది అన్నది ఒక మాట. అంటే ఒక స్పైగా మారాలి అని అంటే యూజువల్లీ వాట్ ఈస్ ద ప్రాక్టీస్ సార్? రిక్రూట్మెంట్ స్టెప్స్ ఎట్లుంటాయి? నేను చెప్పాను కదండి, ఫస్ట్ స్టెప్ ఇస్ అట్ ద వెరీ లో లెవెల్. మిమ్మల్ని ఒక ఇన్విటేషన్ పిలుస్తారు, మీటింగ్ ఉందండి, అంటే జర్నలిస్టులకే కాదు ఎవరికైనా, స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఒక మీటింగ్, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అట్ బ్రిటిష్ కాన్సులేట్ example. Again, I'm not making British as such, even though వాళ్ళ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ MI6 is very powerful. సో అట్లా కల్టివేట్ చేసుకో, పిల్లలు వస్తారు, వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేస్తారు, దీంట్లో కొంచెం రెక్లూజివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, కొంచెం యాక్టివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, 2-3 సార్లు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో పాకిస్తాన్ టాలెంట్ ఏంటంటే ఇక్కడ ఆర్డినరీ పీపుల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరికీ వీక్నెస్ ఉంటుందండి. కొంతమందికి మందు ఉండొచ్చు, సమ్ మైట్ బి ఉమెన్, సమ్ మైట్ బి మనీ, లాట్ ఆఫ్ వీక్నెసెస్ ఆర్ దేర్. ఫెయిల్డ్ రొమాన్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అది కూడా ఐడెంటిఫై చేస్తారు. వెన్ యూ స్పీక్ టు సంబడి అండ్ రియలైజ్ షీఈస్ గాన్ త్రూ ఎ ఫేస్ వేర్ షీ ఈస్ లుకింగ్ ఫర్ షోల్డర్ టు వీప్ ఆన్ అంటారు ఇంగ్లీష్లో. దీస్ పీపుల్ విల్ స్టార్ట్ ఆఫరింగ్ దట్ సపోర్ట్. అరే వై డోంట్ యూ కమ్ టు పాకిస్తాన్, సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, వీల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, మీరు రండి, వీఆర్ ఎ యూట్యూబ్ బ్లాగర్, యూ షుడ్ కమ్ అండ్ ఇట్లా గ్రేట్ ప్లేస్ అని చెప్పి మొత్తం తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇది మొదలవుతుంది అంతా. సో దే మైట్ ఎనీ మూమెంట్ ఏంటంటే వాళ్ళు పాపప్ చేస్తారు ఈ క్వశ్చన్. అండ్ ఫస్ట్ ఇట్ విల్ బి వెరీ ఇన్నోసెంట్, నేను చెప్పినట్లే కొన్ని ఫోటోలు కావాలి, అది అక్కడ యూనిట్ల కమాండర్ ఎవరు, ఎంతమంది ఉంటారు అక్కడ పఠాన్కోట్ బేస్లో, లేకుంటే యూనో మన ట్రిచీ బేస్లో, మన బ్రహ్మోస్ బేస్లో ఎంతమంది ఉంటారు అక్కడ, ఇదే కైండ్ ఆఫ్ వాంట్ కన్సిస్టెంట్గా వాళ్ళు అడుగుతుంటారు. ఫర్ మన ఎగ్జాంపుల్, ఒక వన్ ఆఫ్ ద గైజ్ వాస్ కాట్ ఢిల్లీ దగ్గర, ఆయన ట్రైన్స్ ట్రాక్ చేస్తున్నారంట, ఆర్మీ ట్రైన్స్, ఆర్మీ స్పెషల్స్ వెళ్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు మన దగ్గర ట్రిపుల్గిరి నుంచి వెళ్తుంది, వాళ్ళకి సపరేట్ సైడింగ్ ఉంది అక్కడే, చాలామందికి తెలియదు, నాలాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీ హ్యావ్ గాన్ దేర్, వీళ్ళు కండక్టెడ్ టూర్ చేసినప్పుడు వెళ్ళాము అక్కడ. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ బిఫోర్ కోవిడ్. సో సైడింగ్లో వచ్చి పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి లోడింగ్ చేస్తారు. కానీ మన దగ్గర ఇట్స్ ట్రైనింగ్ సెంటర్స్, అంత ఆర్మీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ కానివ్వండి, మిగతా లోడింగ్ ఏమి ఎక్కువ ఉండవు, ట్యాంక్స్ ఏంటి, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ ఏమి ఉండవు, కానీ కొన్ని ప్లేసెస్లో ఉంటుంది. సో వీళ్ళు ట్రైన్ పోతున్నప్పుడు ఫోటోలు తీస్తారు, అప్పుడు ఎన్ని పోయినాయి. ఇలా వాళ్ళు చేసినందుకు గాను వాళ్ళు ఊహించినంత డబ్బు, లగ్జరీస్, దాని తర్వాత బోలెడని కంఫర్ట్స్ ఆఫర్ చేస్తారంట కదా, నిజమేనా సార్? కరెక్ట్, ఎందుకంటే ఎందుకు చేస్తారు లేకుంటే, రిస్క్ వీళ్ళకి కూడా ఆస్పిరేషన్ లెవెల్స్ ఉన్నాయి.
నాకు ఒక కార్ కొనాలి, ఫ్యాన్సీ కార్, ఐ హ్యావ్ టు డ్రైవ్ అ టాప్ అండ్ BMW, Mercedes, అండ్ ఐ కెనాట్ అఫోర్డ్. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు, ఆర్ లోవర్ మిడిల్ క్లాస్, ల్యూర్ ఆఫ్ మనీ కోసం. కొంతమంది ప్యాషన్ కోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టిపికల్గా మీరు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు యూనో ఇట్స్ అ గ్రేట్ ఇస్లామిక్ నేషన్, యూ షుడ్ కమ్ దేర్, అది ఇది అని చెప్పి ఇండియాని తిడతారు. అండ్ యూజువలీ వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు పడతారు దీంట్లో వచ్చి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకేం అర్థమవుతుందంటే వీళ్ళు వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు, వీళ్ళని ఈజీగా వీళ్ళ సోషల్ మీడియా హ్యాబిట్ చూస్తూనే ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎట్లాంటి ఆర్టికల్స్ రీపోస్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఆర్టికల్ రీట్వీట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఒరిజినల్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా చాలా మటుకు ఇన్విటేషన్స్ వస్తుందండి ఇక్కడి నుంచి అక్కడ. అండ్ ఐ మేడ్ ద పాలసీ, ఐ విల్ నెవర్ గో ఎనీవేర్. ఇవాళ దాకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. నా జర్నలిస్టిక్ కెరియర్లో ఒక ప్లాట్ తీసుకోలేదు నేను. ఐ హావ్ నాట్ టేకెన్ అ ప్లాట్. మెనీ పీపుల్ హావ్ టేకెన్ ఫ్రీ ప్లాట్స్ ఇన్ ద గవర్నమెంట్. నేను ఎప్పుడు దాకా ఎవరైనా పిలిచి, ఏ ఎంబసీ అయినా, ఏ కన్సులేట్ అయినా పిలిచిన తర్వాత నో, ఐ నోట్, బికాజ్ ఏదైనా ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ అంటారు నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. సో ఇచ్చినప్పుడు వాడికి ఏదో ఉంటుంది, దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ లెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఏదో ఒక లెక్చర్ ఉంది, ఎవరో పెద్ద సైంటిస్ట్ వస్తున్నారు వాళ్ళ వైపు నుంచి, అప్పుడు ఐ మే గో, బికాజ్ నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది దాంట్ నుంచి. అక్కడ వెళ్ళి ఒట్టి బియర్ తాగడమో, విస్కీ తాగడమో, వైన్ తాగడం కాదు కదా. వీ హ్యావ్ టు చీజ్ తినడమో అంత కాదు. దే వాంట్ ఎక్స్పోజ్ యూ టు దట్ కల్చర్. బట్ మనకి ఒక లెక్చర్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో. సో మన ఎథిక్స్, మన వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న నేర్పించి, అమ్మగారు నాన్నగారు నేర్పించింది ఎథిక్స్ అది.